హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను 1000 రూపీస్ లోపు మనకి మంచి పవర్ బ్యాంక్స్ ఏమున్నాయో అనేవి ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఫస్ట్ పవర్ బ్యాంక్ వచ్చేసి ఆంబ్రెన్ నుంచి అనమాట. ఆంబ్రెన్ స్టైలో 10K. దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 899 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లిథియం పాలిమర్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇందులో మనకి 1 ఇన్పుట్ 1 అవుట్పుట్ అయితే ఉంటుంది. అంటే మనం ఒకసారి దీన్ని వన్ టైమే మనం దీన్ని వేరే మొబైల్కి ఛార్జ్ చేయగలం. అంటే ఒకేసారి 2 డివైస్కి అయితే మనం దీన్ని ఛార్జ్ అయితే చేయలేము అనమాట. అలాగే దీనికి 1 ఇన్పుట్ అయితే ఉంటుంది. అంటే దీన్ని మనం ఛార్జ్ చేయాలి కదా, సో ఒక టైప్ సి ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇది అనమాట దీని పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకు బోత్ అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. కొద్దిగా అమెజాన్లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఇప్పుడు చూసే టైంకి 899 రూపీస్ అయితే ఉంది. సో జనరల్గా ఇది వచ్చేసి 999 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు కొంచెం 100 రూపీస్ అయితే తగ్గిందనమాట ప్రెసెంట్, ఎందుకో మరి. సేమ్ ఈ టైప్ పవర్ బ్యాంక్ నా దగ్గర 20,000 mAh ఉంది. ఇప్పుడు నేను చెప్పింది స్టైలో 10K. ఇది వచ్చి స్టైలో 20K మోడల్ అనమాట. అంటే 20,000 mAh బ్యాటరీ, అది 10,000 mAh బ్యాటరీ. సో కొంచెం బల్క్ అయితే ఉంటుంది అనమాట ఇది. సో సేమ్ అది కూడా అంతే ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. కొంచెం బల్క్ అయితే ఉంటుంది, కానీ ఆంబ్రెన్ వారం మన క్వాలిటీ అయితే మనం అసలు పక్కా సాటిస్ఫై అయితే అవుతాం క్వాలిటీలో. మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనకి ఎటువంటి హీట్ ఇష్యూస్ కానీ పవర్ బ్యాంక్ వల్ల అంటే మనం ఏంటంటే జనరల్ పవర్ బ్యాంక్ అంటే బస్ట్ అవుట్ అయిపోవటం అట్లా భయపడుతుంటాం మనం. సో ఆంబ్రెన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మనకి. సో చాలా బాగుంటుంది అనమాట. సో అది వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి 10,000 mAh బ్యాటరీ. అండ్ సెకండ్ వచ్చేసి మీకు 1000 రూపీస్ లోపు అమెజాన్ బేసిక్స్ నుంచి అనమాట. అమెజాన్ బేసిక్స్ ఇది 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి మనకి 791 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 2 ఇన్పుట్స్ అలాగే 2 అవుట్పుట్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. 2 అవుట్పుట్స్ వచ్చేసి అంటే మనం ఒకేసారి 2 డివైస్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 2 ఇన్పుట్ అయితే ఉంటుంది, అంటే దీనికి ఛార్జింగ్ కూడా మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి టైప్ సి పోర్ట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మైక్రో యూఎస్బీ టైప్ బి పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది మనకి ఇందులో. అంటే 2 పోర్ట్స్ కలిపి మీకు 22.5 సపరేట్ పోర్ట్స్ కాదు, 2 పోర్ట్స్ కలిపి అనమాట. సో స్క్వేర్ షేప్లో మనకి చూడటానికి కూడా అమెజాన్ బేసిక్స్ కూడా క్వాలిటీ మనకు బాగుంటుంది. సో అంటే అమెజాన్ బేసిక్స్ ఏంటంటే మనకి సపరేట్గా వీళ్ళు అమెజాన్ వాళ్ళు తెచ్చే బ్రాండ్ అనమాట ఇది. అంటే ఏ కంపెనీ నుంచి అది కాదు, కేవలం అమెజాన్ వాళ్ళే సపరేట్గా వాళ్ళ టైప్ ఆఫ్ కంపెనీ అనమాట ఇది. ఇది కూడా బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్, నాట్ వెరీ గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో బాగుంటుంది క్వాలిటీ విషయంలో, మనం ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ వచ్చేసి కూడా అమెజాన్ బేసిక్స్ నుంచే. దీని ప్రైస్ వచ్చేసి 945 రూపీస్ అనమాట. సేమ్ నేను ఇందాక 791 రూపీస్ ఏదైతే ఉందో సేమ్ స్పెక్స్ అనమాట. కాకపోతే డిజైన్లో అలాగే మనకి లేయరింగ్లో కొంచెం తేడా అయితే ఉంటుంది. ఇది కొంచెం మల్టీ లేయర్డ్, అంటే మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ ఓవర్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. మీకు లేయర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా లేయర్స్ అయితే ఉంటాయి, కాబట్టి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ మీకు దాంతో పోల్చుకుంటే ఇంట్లో మీకు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉండవు. సేమ్ ఇందులో మీకు 2 ఇన్పుట్ పోర్ట్స్ 2 అవుట్పుట్ పోర్ట్స్. సేమ్ ఇది కూడా మీకు సేమ్ ఇది లిథియం పవర్ బ్యాటరీ. ఇది కూడా 22.5 మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది 2 పోర్ట్స్ కలిపి. సేమ్ అదే కాదు, మీకు లేయరింగ్ కానీ కొంచెం డిజైన్ కానీ మీకు కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు ఎక్కువ హీట్ రెగ్యులేటింగ్ కానీ మీకు కొంచెం లేయర్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇది కొంచెం మీకు ప్రైస్ ఎక్కువ పెట్టేశాడు వీడు. సో దానికి మించిన మీకు స్పెక్స్ ఎటువంటి తేడా అయితే లేదు రెండింటిలో. అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా అమెజాన్ బేసిక్స్ నుంచే. ఇది కూడా అమెజాన్ బేసిక్స్, ఇది కూడా 10,000 mAh పవర్ బ్యాంక్. దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్. కూడా మనకి ఇందులో 2 ఇన్పుట్స్ అలాగే 2 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి లిథియం పవర్ బ్యాటరీతోనే వస్తుంది. ఇది మనకి కేవలం 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 10 వాట్స్ అవుట్పుట్టే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే అనమాట పవర్ బ్యాంక్ 699 రూపీస్ పవర్ బ్యాంక్. ఆల్రెడీ దీన్ని నేను ఒక 6 months నుంచి వాడుతున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ చూడటం కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే మీకు అంత సాటిస్ఫై అనిపించదు. సో ఈ ప్రైస్కి అయితే ఇది ఓకే. ఈ మనకి 700 రూపీస్ 699 అంటే 700 రూపీస్ అనమాట. సో దీనికైతే బాగానే ఉంటుంది. మనకి చూసుకోవచ్చు 2 పోర్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో 2 పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒక మైక్రో యూఎస్బీ పోర్టు, ఒక టైప్ సి పోర్టు. దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి, దీని నుంచి వేరే డివైస్ ఛార్జింగ్ పెట్టడానికి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి అది కలిపి 10 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం బాగానే ఉంటుంది. సో నాట్ ఎ బ్యాడ్ డివైస్. మనకి ఎందుకంటే 1000 రూపీస్ అంటే మనకి బడ్జెట్ ఆర్ అండర్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో వాటిలో ఇవి బెస్ట్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన 5. అండ్ ఇంకోటి కూడా ఉందన్నమాట మీకు ఎంఐ నుంచి. ఎంఐ 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి నేను అది వాటి గురించి వెతుకుతున్న టైంకి వచ్చేసి మీకు 999 అయితే ఉంది దాని ప్రైస్. కానీ ఇప్పుడు వచ్చేసి దాని ప్రైస్ 1,300 రూపాయలు ఉంది. అంటే మీకు 1,299 రూపీస్ అయితే ఉంది ప్రెజెంట్ వచ్చేసి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఏమైనా తగ్గితే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు 1000 లోపే కావాలనుకుంటే, లేదా అవసరం లేదు మాకు 1000 దాటిన పర్లేదు అనుకుంటే, సో అది కూడా ట్రై చేయొచ్చు మీరు. కాబట్టి ఇప్పుడు నేను అది వీడియో ఏంటంటే నేను వీడియో రాసుకునే టైంకి అది మీకు కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. వీడియో చేసే టైం ప్రైస్ అయితే పెరిగింది అది. సో ఇవి టోటల్గా మీకు 5 పవర్ బ్యాంక్స్ అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే వీటికి మించిన వేరే పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, పీట్రాన్ కానీ జిబ్రానిక్స్ కానీ. సో ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి, కానీ సో పవర్ బ్యాంక్ కదా మనకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే సమ్మర్లో బ్రస్ట్ అవుట్స్ జరుగుతూ ఉంటాయి. సో కొంచెం నేను
బ్రాండెడ్వి, కొంచెం మనకి సేఫ్టీ అయినవి అయితే మీకు చెప్పాను. సో మీకు వేరే బ్రాండ్స్లో కూడా వేరే ఉన్నాయి, కానీ వాటిని ఎందుకు ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయని చెప్పి. సో వీటి లింక్స్ అని నీకైతే డిస్క్రిప్షన్లో అయితే పెట్టారనమాట. మీకు ఒకవేళ ఈ వీటిలో ఏమైనా పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా కొనడానికి ట్రై చేయండి. సో దాని నుంచి కొనడానికి ట్రై చేయండి, నాకు కొంచెం హెల్ప్ అయితే అవుద్ది అనమాట. సో ఆ లింక్స్ ఎంచుకుంటే మీరు. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో మీకు ఎంతకొంత ఇన్ఫర్మేటివ్గా మీకు ఎంతకొంత తెలుసుకున్నాను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో మీకు నచ్చింది కూడా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ మీకు వస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్.